నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఆత్మకూరులో కుండపోత వానలు. వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మోంథా తుఫాన్ నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ను తీవ్రంగా దెబ్బతీసిందని కూడా చెప్పుకోవచ్చు. పాములపాడు, కొత్తపల్లి, వెలుగోడు మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారినట్లుగా తెలుస్తోంది. నల్లమల అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ నుంచి భవనాసి వాగులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో వక్కిలేరు మరియు భవనాసి వాగులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆత్మకూరు పట్టణ శివారులోని భవనాసి వాగు ఉప్పొంగి పొలుతూ ఉండడంతో పట్టణం దాదాపు జలదిగ్బంధంలో చిక్కుకున్నట్లయింది. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కర్నూలు, గుంటూరు జాతీయ రహదారిపై సైతం మోకాలి వరకు వర్షపు నీరు పారుతూ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెలుగోడు మండలంలోని మాధవరం వద్ద గాలేరు వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో మరో 8 గ్రామాలకు ప్రజా రవాణా సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకురావడానికి అధికారులు కూడా ఇప్పటికే అక్కడ చర్యలు చేపట్టినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఆలగడ్డలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఖాదరా గ్రామ సమీపంలో ఒక్కిలేరు వాగు ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చిన్న కంబలూరు, కొండమాయపల్లె, రుద్రవరం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరివెళ్లలో ఏపీఎస్ఆర్టీసీ సేవలను కూడా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం అయితే అందుతోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, రెవెన్యూ సిబ్బంది వాగు వద్ద భద్రతా చర్యలను చేపట్టారు. పేరూరు, చందలూరులపై నుంచి రాకపోకలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల పలు వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. పొలాలకు వెళ్లే రైతులు, అవసరాల కోసం బయలుదేరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రమాదకర వాగుల్లో రాకపోకలు సాగించొద్దని కూడా అధికారులు హెచ్చరికలైతే జారీ చేస్తూ ఉన్నారు.